నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ అంటే స్త్రీల జీవితంలో ఒక అధ్యాయం. ఈ గడువులో కేవలం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు నార్మల్ లైఫ్ లీడ్ చేయటమే ఉత్తమం. ఈ నెలలో ట్రావెలింగ్, స్వంతంగా డ్రైవింగ్ చేయొచ్చా, లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చా, కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఈ వివరాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. ఉదాహరణకు ఆఫీసులకి 8వ నెలలో కూడా వెళ్లే స్త్రీలు ఎందరినో చూస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు మరి ట్రావెలింగ్ విషయంలో స్వంతంగా కారు డ్రైవ్ చేసేవారు, లేదంటే కారులో, అది కూడా కాదంటే బస్సు, ఆటోల్లో ప్రయాణం చేయటం లాంటివి ఆపేయాలా? వేరే ఊరు వెళ్లాల్సి వస్తే ఈ టైంలో ప్రయాణం చేయటం మంచిదేనా? ఇలాంటి పలు సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో నెల నెలా గడుస్తున్న కొద్దీ ప్రయాణాలు చేయవచ్చా అనేది ఎప్పుడూ వినవచ్చే ప్రశ్నే. ప్రత్యేకించి 3వ ట్రైమిస్టర్లో ప్రయాణం చేయవచ్చా, సొంతంగా డ్రైవింగ్ చేయొచ్చా అనే సందేహం ప్రెగ్నెంట్ విమెన్ కి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకి వస్తూ ఉంటుంది. ముందుగా సెల్ఫ్ డ్రైవింగ్ గురించి చూద్దాం. నేటి కాలంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా స్త్రీలు తమ వాహనాలను తామే డ్రైవ్ చేస్తుండడం చూస్తున్నాం. ముఖ్యంగా కారు కనుక డ్రైవ్ చేసేవారైతే 3వ ట్రైమిస్టర్లో తమకి తాముగా కార్ డ్రైవ్ చేయొచ్చా అనే సందేహానికి సమాధానంగా, మామూలుగా నొప్పులు వచ్చేంత వరకు వర్క్ చేయొచ్చు. 36-37 వీక్స్ వరకు వర్క్ చేయొచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే కొన్ని జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. మామూలుగా 34 వారాల వరకు మీరు డ్రైవింగ్ చేయొచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీట్ బెల్ట్ పెట్టుకునేందుకు కూడా మీకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మామూలుగా 3 పాయింట్ అంటాం. ఒక ఫస్ట్ బెల్ట్ ఇలా రావాలి, సెకండ్ బెల్ట్ బిలో ద టమ్మీ అంటే మీ కడుపు కింద నుంచి రావాలి, కడుపు పైన నుంచి ఆ బెల్ట్ వెళ్ళకూడదు. తర్వాత వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పైన చెస్ట్ నుంచి ఫస్ట్ రావాలి, సెకండ్ షుడ్ గో బిలో ద టమ్మీ అంటే పొట్ట కింద నుంచి వెళ్ళాలి. దీన్ని 3 పాయింట్ టెక్నిక్ ఆఫ్ సీట్ బెల్ట్ అంటారు. మామూలుగా 34 వారాలు దాటాక మీరు డ్రైవింగ్ చేయకపోతే మంచిది. ఒకవేళ చేస్తుంటే కూడా చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవింగ్ చేసుకోవాలి. 37 వారాల తర్వాత మీరు పూర్తిగా డ్రైవింగ్ ఆపేస్తే మంచిది. మీతో పాటు సైడ్ ఎవరినన్నా తీసుకెళ్లి వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకోండి. అన్ని రకాలుగా ఫిట్ గా ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ విదేశాలలో, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ లో డెలివరీ ముందు రోజు దాకా కూడా తమకి తాముగా డ్రైవ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ 3వ ట్రైమిస్టర్లో తప్పనిసరైతే షార్ట్ డిస్టెన్సెస్ వరకు సొంతంగా డ్రైవ్ చేయొచ్చు. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటూ 8-9 నెలల్లో డ్రైవ్ చేస్తున్నా, లేదంటే మీరు కారులో ప్రయాణిస్తున్నా కూడా గంటకు మించిన ట్రిప్స్ శ్రేయస్కరం కాదు. కొద్దిగా డిస్టెన్స్ అయితే పర్వాలేదు. మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 36 వారాల లోపల ఎక్కడ ట్రావెల్ చేసినా పర్వాలేదు. అంటే మీకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఈ ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ రాలేదు, మీకు బ్లీడింగ్ కాలేదు, మీకు మాయ కిందకి లేదు, ఇవేమీ లేవు అనుకుంటే, మీకు అసలు కాంప్లికేషన్సే లేవు, లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే మీరు 36 వారాల వరకు ట్రావెల్ చేయొచ్చు. మామూలుగా కార్లో ట్రావెల్ చేయొచ్చు, బస్లో ట్రావెల్ చేయొచ్చు, ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు. ఏదైనా సరే కొంత డిస్టెన్స్ అండ్ రోడ్డు సేఫ్టీగా ఉండాలి. ఎక్కువ బంపీ రోడ్స్ ఉండకూడదు. డ్రైవింగ్ విల్ బి స్లో అంటే చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. తప్పనిసరి పరిస్థితిలో చాలా తక్కువ దూరం కార్లో ట్రావెల్ చేస్తున్నా సరే కాళ్లు, పాదాలు పెట్టుకునే స్థలం బాగా ఉండేలా సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కాళ్ల క్రింద ఏదైనా ఎత్తు లేదంటే చిన్న పిల్లో పెట్టుకోవడం ద్వారా వాపులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఉంటే ఎక్కువ కాకుండా ఉంటుంది. డ్రైవింగ్ లేదంటే ట్రావెలింగ్ చేయడం విషయంలో లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు 36 వారాల వరకు పర్వాలేదు. కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది. ఇక విమాన ప్రయాణం గురించి చూస్తే ఇందుకు కొన్ని తప్పనిసరి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఏరోప్లేన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇవి ఉంటాయి ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. మీరు ఏమైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేటైతే మోర్ దాన్ 4 అవర్స్ జర్నీ అనేది 32 వీక్స్ తర్వాత అంత ప్రిఫరబుల్ కాదు. 32 వీక్స్ లోపలైతే 1 అవర్ 2 అవర్స్ జర్నీ అయితే పర్వాలేదు. మామూలుగా ఏరోప్లేన్ వాళ్ళు ట్రావెల్కి 34 వీక్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ట్రావెల్ చేయడానికి. కానీ 1 to 2 అవర్స్ ట్రావెలింగ్ ఇస్ ఫైన్. మోర్ దాన్ 4 అవర్స్ కంటిన్యూస్గా సిట్టింగ్ ఇన్ ఏరోప్లేన్ అనేది మీ కాళ్ళలో రక్తం గడ్డగట్టే
అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోర్ దాన్ 4 hours ట్రావెల్ అనేది మేము అడ్వైస్ చేయట్లేదు. కాబట్టి 1 to 2 hours ట్రావెల్ ఫైన్, 4 hours ట్రావెల్ చేయకూడదు. మీకు ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకుంటే బెటర్ టు అవాయిడ్ ద ఎయిర్ ట్రావెల్. ఆఖరు నెల వరకు కూడా ఆఫీసులకి, పనుల మీద లోకల్ గా ఆటోల్లో లేదంటే బస్సెస్ లో ప్రయాణం చేసే గర్భిణీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టూ మచ్ ఆఫ్ ట్రావెలింగ్ వల్ల నడుం నొప్పి, పాదాల్లో వాపులు, అలసట, హెమరాయిడ్ సమస్య ఉంటే అధికం కావడం ఇవన్నీ తప్పవు. అందుకే సాధ్యమైనంత వరకు 36వ వారం ప్రెగ్నెన్సీ తరువాత ట్రావెల్ తగ్గించుకుంటే మంచిది. ఇక దూర ప్రయాణం తప్పనిసరి అంటే మొదట చేయాల్సింది వైద్య సలహా తీసుకోవడం. వైద్య సూచన లేనిదే ట్రావెల్ ప్లాన్స్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది. కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ గా లేదంటే, మీకు డాక్టర్ దగ్గర నుంచి ఏదైనా అర్జెంట్ ప్రయాణం ఉందంటే అందుకు గ్రీన్ సిగ్నల్ దొరకొచ్చు కూడా. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. బేబీ పుట్టేందుకు ఇంకా కొన్ని వారాల టైం ఉంటే బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ గురించి ఒక్కసారి ఆలోచించండి. నేటి రోజుల్లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ గురించి మరిన్ని వివరాలు మీకోసం. తల్లికి, బిడ్డకి గర్భధారణ సమయంలో కనెక్షన్ గా ఉండే బొడ్డుతాడునే అంబిలికల్ కార్డ్ అంటాం. శిశువు జన్మించిన తరువాత ఈ కనెక్షన్ ని కట్ చేసిన అతి కొద్ది వ్యవధిలోనే దీనిలో ఉండే బ్లడ్ ని సేకరించి భద్రపరిచి ఉంచడాన్ని కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటారు. కేవలం ఈ రకంగా చేయగల ఆరోగ్య బీమా ఇది. చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కార్డ్ బ్లడ్. చాలా కంపెనీస్ వచ్చినాయి మార్కెట్లోకి. నెట్లో ఎక్కడ చూసినా, ఏ ప్రెగ్నెన్సీ వెబ్సైట్లోకి వెళ్ళినా అడ్వర్టైజ్మెంట్లు ఉంటున్నాయి కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ గురించి. సో చాలామంది అడుగుతారు నన్ను 9వ నెల రాగానే, మేడం ఈ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇది నిజంగా మనకి యూస్ఫుల్గా ఉంటుందా, లేకపోతే ఇది ఒక గిమిక్ కానీ. సో నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లాగా అని చెప్తాను. అంటే మనం అందరం ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కడితే మనం ఆ ఇన్సూరెన్స్ వాడాలని కోరుకుంటున్నామా? లేదు కదా, వాడకూడదనే కోరుకుంటాము. కానీ ఒకవేళ అవసరం పడితే అది మనకు హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్గా అని మనం ఆశిస్తాము. సో కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ కూడా అలాగేనమాట. అసలు కార్డ్ బ్లడ్ అంటే ఏంటి, దీనికి ఎందువల్ల ఇంతటి ప్రాముఖ్యత లభిస్తోంది అని చూస్తే, మానవ శరీరం కోట్ల కొద్ది కణాల నిర్మాణం. వీటికి నిర్మాణ, పునర్నిర్మాణ శక్తి ఉంటుంది. శక్తి అంటే మామూలు శక్తి కాదు, అవి వివిధ రూపాల్లో నిర్మించుకునే శక్తి. దీన్నే రీజనరేషన్ అంటాం. ఈ శక్తిని కేవలం మూల కణాలు మాత్రమే కలిగి ఉంటాయి. శిశువు రూపుదిద్దుకునే క్రమంలో ఇవి శరీర నిర్మాణంలో తోడ్పడతాయి. మనం పుట్టి పెరిగే కొద్దీ మూల కణాల సంఖ్య కేవలం కొద్ది సంఖ్యకి పడిపోతుంది. కానీ శిశువు జన్మించిన సమయంలో కార్డ్లో ఇవి వేల కొద్దీ ఉంటాయి. మనం ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ 1 సెల్, తర్వాత 2 సెల్స్, తర్వాత 4 సెల్స్, తర్వాత 8 సెల్స్, తర్వాత 16 సెల్స్. ఆ 16 సెల్స్ నుంచే ప్రతి సెల్లు మన బాడీలోంచి తయారవుతుంది. అంటే ఏంటి, ఆ 16 సెల్స్కి ఉన్న కెపాసిటీ, కంప్లీట్ కెపాసిటీ. ఆ 16 సెల్స్లో ఏ సెల్ అయినా, ఏ సెల్ కింద అవ్వడానికైనా పొటెన్షియల్ ఉంది. వాటిని మనం స్టెమ్ సెల్స్ అంటాం. ఆ ఒక్క సెల్ నుంచి వేరియస్ బ్రాంచెస్ కింద ఒక్కొక్క సెల్ డివైడ్ అయ్యి ఇన్ని రకాల, ఆ 16 సెల్స్ నుంచి ఇన్ని రకాల సెల్స్ తయారవుతాయి. మన నెయిల్స్, మన హార్ట్, మన బ్రెయిన్, మన స్పైనల్ కార్డు, మన బాడీలో బ్లడ్, మన బాడీలో బోన్స్, మన బాడీలో ఆర్గన్స్, థైరాయిడ్ గ్లాండ్, ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా ఆ సెల్స్ నుంచి తయారవుతాయి. సో వీటిని స్టెమ్ సెల్స్ అంటారు. ఇది మనం పెద్దవాళ్ళమై అడల్ట్స్ అయ్యే కొద్దీ కూడా మన బాడీలో ఉన్న సెల్స్కి ఈ స్టెమ్ సెల్ పొటెన్షియల్, ఈ స్టెమ్ సెల్ కింద ఉండే పొటెన్సీ కానీ స్ట్రెంగ్త్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ మన బాడీలో కూడా ఉంటాయి, కానీ మిలియన్ సెల్స్కి 1-2 స్టెమ్ సెల్స్ ఉంటాయి. కానీ బేబీ పుట్టినప్పుడు బేబీ పేగులో, కార్డ్లో ఉన్న బ్లడ్లో ఉన్న సెల్స్కి పర్సంటేజ్ ఆఫ్ స్టెమ్ సెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే 50%, 30% ఉన్న 100 సెల్స్లో 50%, 30% స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ని మనం కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసి వీటిని దాచిపెట్టుకుంటే
ఫ్యూచర్లో మనకు వచ్చే అవసరాలకి ఏమైనా ఇవి వాడుకోవచ్చు అనేది థియరీ అన్నమాట. ఇప్పుడు ఇంతటి శక్తివంతమైన స్టెమ్ సెల్స్ లేదా మూలకణాల అవసరం ఎప్పుడొస్తుంది? వీటిని బేబీ పుట్టినప్పటి కార్డ్ బ్లడ్ నుండి సేకరించి భద్రపరిస్తే భవిష్యత్తులో ఎలాంటి అవసరాలకు వాడుకోవచ్చు అని కూడా మీకు సందేహం రావచ్చు. శిశువు పుట్టిన క్షణం నుంచి కొద్ది వ్యవధిలో సేకరించిన కార్డ్ బ్లడ్ లో ఉండే మూలకణాలు ఆ శిశువుకి మాత్రమే కాదు, రక్త సంబంధికుల్లో ఎవరి ఆరోగ్య అవసరాలకైనా కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మామూలు ఆరోగ్య అవసరాలు అనుకుంటారేమో, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కి ఈ మూలకణాలు సంజీవనిలా పనిచేస్తాయి. దాదాపు ఇప్పుడు జరిగే రీసెర్చ్లో ఒక 70 కండిషన్స్, జబ్బులు దాకా వీటితోటి క్యూర్ చేయొచ్చు అనే రీసెర్చ్ జరుగుతోంది. ప్రస్తుతానికి వాడుకలో ఉన్నది క్యాన్సర్ సెల్స్, బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కే ఈ స్టెమ్ సెల్స్ వాడుకలో ఉన్నాయి. బేబీ పుట్టిన వెంటనే సేకరించిన కార్డ్ బ్లడ్ సెల్స్ ని ప్రత్యేకమైన కార్డ్ బ్లడ్ బ్యాంక్ లో భద్రపరుస్తారు. కార్డ్ బ్లడ్ ని ఉపయోగిస్తూ పలు ఆరోగ్య సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు అనే దిశగా ఎప్పటి నుంచో రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, శిశువు పుట్టినప్పుడు సేకరించే కొద్ది మోతాదులో కార్డ్ బ్లడ్ లో ఉండే మూలకణాలను మరిన్నిగా వృద్ధి చేసేందుకు కూడా నేడు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇప్పుడు బోల్డ్ అంత ఈ స్టెమ్ సెల్స్ మీద ప్రపంచం అంతా కూడా బోల్డ్ అంత రీసెర్చ్ జరుగుతోంది. ఈ స్టెమ్ సెల్స్ ని నంబర్ పెంచడము, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ వాడి ఈ 100 సెల్స్ ని మనం కలెక్ట్ చేసుకుంటే ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇచ్చి వాటిని 1000 సెల్స్ కింద, 10,000 సెల్స్ కింద కూడా తయారు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సెల్స్ ని ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో పెడితే అది ఒక్కొక్క స్పెషలైజ్డ్ సెల్ కింద తయారయ్యే స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ కూడా కనుగొంటున్నారు. కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ఆలోచన ఉన్న గర్భిణీలు ఇప్పటి నుంచే ఈ విషయం పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే తమ శిశువు కార్డ్ బ్లడ్ ని సేవ్ చేసుకునేందుకు కావలసిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. స్టెమ్ సెల్స్ ఆ కార్డ్ బ్లడ్ లో బేబీ పుట్టిన తర్వాత మనం కార్డ్ కట్ చేసిన తర్వాత ఆ 1-2 నిమిషాలే మనకి ఈ సెల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇష్యూ ఎకనామిక్గా అఫోర్డ్ చేయగలిగితే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే ఈ కార్డ్ బ్లడ్ కూడా మనం స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో అవసరం ఉంటే అప్పుడు కావాలంటే అప్పుడు రాదు మనకి. సో ఫ్యూచర్లో ఇది అవసరం ఉన్నప్పుడు వాడుకునేటట్టుగా సేవ్ చేసుకుంటే ఇందులో తప్పేమీ లేదు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చా లేదా అనేది ఎప్పుడూ ఒక డిబేటబుల్ టాపిక్ గానే ఉంటుంది, ముఖ్యంగా 3వ ట్రైమిస్టర్లో. ఇక తమకి పుట్టబోయే బిడ్డ కారణంగా భార్యాభర్త లైఫ్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇరువురి శ్రద్ధ పుట్టబోయే బిడ్డ వైపు మరలుతుంది. బుజ్జి అతిథిని స్వాగతించే పనిలో ఇద్దరూ బిజీ అయిపోతారు. ఇదంతా కొంత కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇది ఎంతో సహజం. ప్రెగ్నెన్సీ, సెక్స్ ఈ టాపిక్ మీద ఎప్పుడూ భిన్న అభిప్రాయాలు మనం వింటూనే ఉంటాం. లైంగికంగా యాక్టివ్గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో సెక్స్ లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చా అంటే 8వ నెల అటుపైన కూడా కొద్ది జాగ్రత్తలతో చేయొచ్చనే చెప్తున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీలో మనకి సెక్స్ అనేది కాంట్రా ఇండికేటెడ్ ఏం కాదు. సో మీరు సెక్షువల్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో యూ విల్ బీ హ్యావింగ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎలా హ్యాపీగా ఉంటే అలా యూ కెన్ హ్యావ్ ఇట్. సెక్షువల్ కాంటాక్ట్లో కూడా మీకు పొజిషన్స్ ఇంపార్టెంట్. సెక్స్ చేసేటప్పుడు మీరు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ పొజిషన్లో ఉండండి. బట్ టమ్మీ మీద అంటే పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోండి. మామూలుగా పడుకొని జస్ట్ స్టాండింగ్ పొజిషన్స్, మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే ఆ పొజిషన్. దీంతో పాటు మీరు ఇట్ షుడ్ బి స్మూత్, రఫ్గా ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మూత్ సెక్స్ అయితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ అగ్రెసివ్ అండ్ టూ మచ్ ఫోర్స్ఫుల్గా ఉంటే మటు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే యూ కెన్ బీ వెరీ హ్యాపీలీ ఇన్ యువర్ సెక్షువల్ లైఫ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మొదటి 12 వారాల జెస్టేషన్ లో ఒక్కోసారి కొన్ని కాంప్లికేషన్స్ ప్రెగ్నెంట్ కి ఉండడం వల్ల సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తారు వైద్యులు. ఇక 3వ ట్రైమిస్టర్ లో ముఖ్యంగా 8-9 నెలల్లో సెక్స్ లో పాల్గొనడం వల్ల నొప్పులు టైంకొస్తాయని, సర్విక్స్ బాగా డైలైట్ అవుతుందని రీసెర్చర్స్ చెప్తున్నా కూడా గట్టి రుజువు మాత్రం లేదనే చెప్పాలి. ఏదేమైనా కూడా 3వ ట్రైమిస్టర్ లో సెక్స్ కి కాస్త బ్రేక్ ఇవ్వడమే మంచిది. అంతేకాదు, కొన్ని ప్రత్యేక మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్న గర్భిణీలు
సెక్స్లో అసలు పాల్గొనకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి ట్విన్స్ ఉన్నారనుకోండి, లేకపోతే స్పాటింగ్ అవుతూ ఉంది, మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అవుతుంది అనుకుంటే 12 వారాల వరకు మేము అవాయిడ్ చేయమని చెప్తాం. ఇన్ జనరల్గా ఎవరికైనా 12 వారాల వరకు అవాయిడ్ చేయండి. 12 వారాల తర్వాత నుంచి ఒకవేళ మీకు ఏం కాంప్లికేషన్స్ లేవు అని అనుకుంటే యూ కెన్ హ్యావ్ యువర్ సెక్షువల్ లైఫ్. మీకు ట్విన్స్ ఉన్నారు, కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది 12 వారాల తర్వాత కూడా, ప్లస్ మీకు మాయ కిందికి ఉంది, మీకు కింద ముఖద్వారం చిన్నగా ఉంది, మీకు ఇంతకు ముందు ప్రీటర్మ్ డెలివరీ అంటే మీకు నెలలు నిండక ముందే డెలివరీ అయ్యిందనుకోండి, అట్లాంటి వాళ్ళకి మట్టు సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అది కూడా తన ప్రోగ్రెస్ని బట్టి, తన కండిషన్ని బట్టి, బీపీ ఎక్కువ ఉందన్నా, షుగర్ ఎక్కువ ఉందన్నా, తన కింద ఏమైనా మాయ ఉందనుకున్నా, వీటిని బట్టి ఏమైనా అనాటామికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకున్న వాళ్ళకి మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తాము. 8వ నెలలో బేబీ గ్రోత్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే గర్భిణీకి ఆకలి కూడా ఉంటుంది. కానీ ఎక్కువ తినలేకపోతున్నాం అనే సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ సమస్యని ఏ విధంగా అధిగమించాలి? ఈ రోజు హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ లో మీకోసం. 9th మంత్ వచ్చాకండి చాలా మందికి ఆకలిలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ బేబీ లోపల పెరిగే కొందికి వాళ్ళ యొక్క స్టొమక్ కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో ఎక్కువ ఆకలి చూస్తూ ఉంటాము, కొంతమందిలో తక్కువ ఆకలి చూస్తూ ఉంటాము. ఇది వాళ్ళ యొక్క బాడీ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కువ ఆకలి చూసుకుంటే, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్, వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్గా 12 kgs ఉండాల్సింది వీళ్ళలో ఒక్కొక్కసారి 20 kgs కూడా మనం చూస్తూ ఉంటాము. సో వెయిట్ గెయిన్ ఉన్న కొద్దిగా ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళు తినలేకపోతూ ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఒక్కసారి తిన్నాక బేబీ ప్లేస్ ఆక్యుపై చేయడం వల్ల స్టొమక్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ రావడము, జీర్ణం అవ్వకపోవడము, ఈ పొట్ట ఉబ్బడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా డయాబెటిక్స్లోను, కొంతమంది ఆల్రెడీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో వీళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళు తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఎవ్రీ 2 hours ఫుడ్, అది కూడా మంచి హెల్దీ ఫుడ్, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, నట్స్, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బేబీకి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే మదర్ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్టెన్షన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో ఏదైనా అర్జెంటు పని మీద దూర ప్రయాణం చేయొచ్చా అంటే, సాధారణంగా 36వ వారం తరువాత ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఇక తప్పనిసరి అంటే వైద్య సలహా మేరకు కేవలం షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయొచ్చు, అది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ. సొంతంగా డ్రైవ్ చేయడం మన దేశంలో అరుదు, కానీ విదేశాల్లో 9వ నెలలో కూడా కార్ డ్రైవ్ చేసే గర్భిణీలను చూస్తుంటాం. ఇలాంటప్పుడు కూడా లెగ్ రూమ్ బాగా ఉండేలా చూసుకోవాలి. సీట్ బెల్ట్ సరైన పద్ధతిలో పెట్టుకోవడం తప్పనిసరి. అసలు 36 వారాల తరువాత సొంత డ్రైవింగ్ కూడా వద్దనే చెప్తున్నారు వైద్యులు. శిశువు పుట్టగానే కొద్ది నిమిషాల్లో కార్డ్ బ్లడ్ ని సేకరించి దాన్ని ఫ్యూచర్ ఆరోగ్య అవసరాలకు వాడుకునేందుకు కార్డ్ బ్లడ్ బ్యాంక్స్ లో నిల్వ చేయడాన్ని కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ అంటారు. అత్యంత శక్తివంతమైన స్టెమ్ సెల్స్ కలిగి ఉండే కార్డ్ బ్లడ్ ప్రాణాంతక వ్యాధులకు విరుగుడుగా పనిచేసే శక్తి కలిగి ఉంటుంది. ఒకవేళ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ ఆలోచన ఉంటే 9వ నెలలోనే మీ గైనిక్ తో చర్చించాలి. ప్రెగ్నెన్సీలో సెక్స్ లో యాక్టివ్ గా ఉండొచ్చా అనే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా అవును లేదంటే కాదు అని చెప్పలేం. ఆయా స్త్రీలలో ఉండే కాంప్లికేషన్స్ ఆధారంగా లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చా లేదా అనేది తెలుస్తుంది. లో రిస్క్ ప్రెగ్నెన్సీలో నెలలు నిండేదాకా కూడా కొద్ది జాగ్రత్తలతో సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. చూసారుగా, ప్రెగ్నెన్సీ జర్నీ ప్రతి మలుపులో తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో. కేవలం చక్కటి అవగాహనతోనే హ్యాపీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ సాధ్యపడుతుంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.